అవుతుందా తన జాతక ప్రకారంగా? ఎందుకు చేసుకోకూడదమ్మా? చేసుకోవచ్చు. జాతకం ఏముంది? జాతకం పక్కన పెట్టేసేయండి ఫస్ట్. ఇప్పుడు ఐఎమ్ ఎడ్యుకేటెడ్ గర్ల్, టాలెంటెడ్ గర్ల్, మల్టీ టాలెంటెడ్ అండ్ షీఈ్ ఎ వుమెన్. వి షుడ్ రెస్పెక్ట్ హర్. తప్పకుండా చేసుకోవచ్చు పెళ్ళి కావాలి అని అనుకుంటే. లేదు నేను చేసుకోకపోయినా సరే ఈ సొసైటీ ఊరుకోదు కదా. ఎప్పుడు చేసుకుంటావు, ఎప్పుడు చేసుకుంటావు, ఎప్పుడు చేసుకుంటావు అంటారు. చేసుకోకుండా చేసుకుంటే ఎందుకు చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు అంటారు. చేసుకున్న తర్వాత పిల్లలేరి పిల్లలేరి పిల్లలేరు అంటారు. పిల్లలు లేనటువంటి వాళ్ళని. పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు ఎందుకు, ఎంతమంది, ఒకడో ఫీజు కట్టడు, ఒకడో హెల్ప్ చేయడు. సో దిస్ ఇస్ ద డర్టీ స్టేచర్ అనమాట. సొసైటీ డర్టీ స్టేచర్. ఈ సొసైటీ ఈ స్టేచర్ని మనం మార్చాలా చదువుకున్న వాళ్ళం. కాబట్టి నిహారిక బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవాలా. వీఆర్ బ్లెస్సింగ్ హర్. నిజంగా ఆమె చేసుకోవాలనుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా తెచ్చుకోవాలా, ఇంకా పుంజుకోవాలా. పేద ప్రజలకి సేవ చేసుకునే గుణంతో ముందుకెళ్తే ఆమెను అందరూ ఆశీర్వాదం పొందాలి. నాగబాబు గారి కొడుకు వరుణ్ అలాగే లావణ్య త్రిపాఠి జాతక ప్రకారంగా జీవితాంతం కలిసి ఉంటారు, లేకపోతే మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? నో డిస్టర్బెన్సెస్. జాతకరీత్యా వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతారు, బ్రహ్మాండంగా ఉంటారు, కలిసే ఉంటారు. ఈ కపట బ్రాహ్మణ కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు చెప్పినట్టు ఏదో డిఫరెన్సెస్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, ఇదంతా నాన్ సెన్స్. ఉండాల మ్యూచువల్. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, అండ్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఉంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే పరస్పరం ఒకళ్ళపైన ఒకళ్ళకి ఈ నమ్మకము, తర్వాత ఈ యొక్క గౌరవం, ఇచ్చిపుచ్చుకోవడాలు, ఇలాంటి పరస్పర అవగాహనలు ఇలాంటివి ఉన్నంతకాలం వాళ్ళని బ్రహ్మదేవుడే విడదీయలేడు. ఆఫ్టర్ ఆల్ మానవులంతా. కాబట్టి ఈ జాతకాలంతా. కాబట్టి దే ఆర్ వెరీ గుడ్ కపుల్. సో డెఫినెట్గా వాళ్ళు కలిసే ఉంటారు, బ్రహ్మాండంగా ఆదర్శవంతంగా ఉంటారు కూడా. ఈ విడిపోవడాలు ఏమి ఉండవు. అక్కినేని అఖిల్ గారి జాతకంలో అసలు సక్సెస్ ఉందా లేదా, ఎలా ఉండబోతుంది? అఖిలేని నాకు 6th క్లాస్ నుంచి తెలుసు. బ్లూ క్రాస్ సొసైటీకి వచ్చేవాడు. అఖిల్ కమ్ హియర్ అనేవాడిని. వాళ్ళ మమ్మీ అమల గారు, కుమారి ఇప్పుడు కూడా అక్కడ చేస్తుంది. వాళ్ళ అమ్మమ్మ గౌన్లు వేసుకొని వచ్చేది ఫారినర్. అమల గారు డిసిప్లిన్ లేకపోతే ఆ పెద్ద ఆవిడని తిట్టేది, నన్ను తిట్టేది. సో అఖిల్ ఈజ్ అ వెరీ డిసిప్లిన్డ్ పర్సన్, ఈజ్ అ వెరీ మల్టీ టాలెంటెడ్ పర్సన్. అండ్ ఇప్పుడు వాళ్ళ మమ్మీ పోలికలు వచ్చినాయి. నాగార్జున గారు హైట్, పర్సనాలిటీ కాకుండా వాళ్ళ మమ్మీ ఇండివిజువాలిటీ వచ్చింది. సో డెఫినెట్గా అఖిల్ ఏవో 2-3 సినిమాలకి హిట్ అవ్వకపోతే యాక్షన్ రాదు. ఎవరు చెప్పారు యాక్షన్ రాదని? సూపర్ స్టార్ కృష్ణన్ ఏమనేవారు? నటన రాని మహానటుడు అనేవారు. నటనే రాని మహానటుడు. ఎన్ని సినిమాలు ఇప్పుడు మామూలు వాళ్ళు కొన్ని సినిమాలు తీశారు. ఆఫ్టర్ ఆల్ 100లో తీసి పడేసేవాడు ఆయన. అలాగా అఖిల్కి ఏదో ఇప్పుడు వరకు తీసినట్లో క్వాలిటీ చూడాలి, సక్సెస్ కాదు. ఇప్పుడు మేము పాఠం చెప్తామమ్మా, పాఠం చెప్పినప్పుడు స్టూడెంట్స్ అందరికీ అర్థమైందా అని వెళ్ళి అడుగుతారు, స్టూడెంట్స్ని అడుగుతారు. మేము తిడతాంగా స్టూడెంట్స్ని, వాడు బాగా చెప్పలేదు అంటారు. వాడెవడో సర్వే చేసేసి బాగా చెప్పలేదంటే సరిపోద్దా? రిజల్ట్ అనేటటువంటిది మనం కష్టపడాల. ఇప్పుడు కథలో ఏది కథ ఎక్కడుంది? కథా బలం ఎక్కడుంది? కథాబలం ఉండాలా. నువ్వేదో పెద్ద రాజమౌళి గారి లాగా సెట్టింగ్స్ వేసేస్తే చంకలు గుద్దేసుకొని ఈ ఎంత పెట్టేశారో ఇన్ని వందల కోట్లు అని చంకలు గుద్దుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా తీశారు, ఇది కల్కి, 600 కోట్లు అంటున్నారు. కోట్లు గిట్లు కాదు అక్కడ. కథా బలం ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా, ఇమాజినేషన్ ఉండాలా, ఫ్యూచర్ని దర్శించగలిగాడు. ఇలా ఉంటుందని ఒక ఊహ పెట్టాడు నాగశ్విన్. ఊహించి చేశాడు. దానికి ప్రభాస్ గారికి సంబంధం ఏముంది? అఖిల్కి సంబంధం ఏముంది? హీరో ఎంతవరకు తన రోలు తాను కరెక్ట్గా చేశాడా లేదా, హీరోయిన్ తన రోలు కరెక్ట్గా చేసిందా లేదా పర్ఫెక్ట్గా. నటనలో లోపం ఉంటే వీళ్ళని అనాల, అంతేగాని సినిమా ఫ్లాప్ అయితే కూడా హీరోని అంటారు. సినిమా ఫ్లాప్ అయితే తర్వాత అనేది హీరోయిన్ మీద పెద్ద ప్రభావం ఉండదులే పాపం. ఇంకా హీరోకి 2-3 సినిమాలు ఇవ్వకపోతే ఇలా ఆగిపోతారేంటి? ఆగిపోరు. ప్రతిభ ఉన్నవాడికి దూసుకొని వస్తాయి. ఇక్కడ కాకపోతే టీవీకి పోతారు, టీవీకి కాకపోతే ఇంకో చోటకు పోతారు. టాలెంట్ని ఎవ్వరు కూడా ఆపలేరు. సో అఖిల్ మండే సూర్యుడు. ఆ సూర్యుడిని ఇలాగ అడ్డుపెట్టి చేయిపెట్టి ఆపితే ఆయనలో నటన ఆగదు. అక్కినేని నాగేశ్వరరావుకి రెప్లికా ఆయన. అక్కినేని నాగేశ్వరరావుని గుద్దుకుంటూ వచ్చాడు. ఆయన బ్లడ్ ఉంది అక్కడ. అందువలన ఏదో వీళ్ళు చెప్పేసి సుమంత బాలేదు, అఖిల్కి లేదు అంటే సరిపోదు. మహానటుల కుటుంబం అది. కాబట్టి డెఫినెట్గా అక్కినేని నాగేశ్వరరావు గారు వంశ